దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. స్నేహం అనేది ఇరువురి మధ్య ఏర్పడే అనిర్వచనీయ అనుబంధం అండి. ఒకరి మాట మరొకరు మన్నిస్తూ, ఒకరి బాధ, సంతోషము, దుఃఖము, ప్రేమ మరొకరు పంచుకుంటూ నిస్వార్థముగా ప్రేమించి, ప్రేమింపబడే ప్రేమయే స్నేహం. అది ఇరువురి హృదయములను బంధించే ఒక మిక్కుటమైన అనురాగం. ఒకరు సృష్టిలో తీయనైనది స్నేహం అని అంటే, మరొకరు స్నేహమే జీవితం, అది శాశ్వతం అన్నారండి. ఎవరేమన్నా పరిశుద్ధ గ్రంథము మరి మనకి ఏమి నేర్పిస్తుందో మనం గమనించగలిగితే, యోనాతాను హృదయము దావీదు హృదయముతోటి కలిసిపోయెను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అందువలననే యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనము, 20వ అధ్యాయం 7వ వచనము. దావీదు యోనాతానుల స్నేహము, బాంధవ్యము అట్టి ఆదర్శనీయమైనదే అండి. వారి స్నేహములోని మధురిమ వేద గ్రంథము ఆధారంగా కొంచెం మనము గమనించగలిగి, ధ్యానించగలిగితే యోనాతాను అనగా యెహోవా అనుగ్రహించెను అని అర్థమండి. దావీదు అనగా ప్రియుడు అని అర్థమండి. యోనాతానుకు దావీదు ప్రియుడు కాగా ప్రాణ స్నేహితుడయ్యాడండి. కానీ దావీదుకు మాత్రం యోనాతాను స్నేహం యెహోవా దేవుని యొక్క నిజమైన అనుగ్రహమే. ఎలాగంటారా, గొర్రెల దొడ్డిలో నుండి పైకెత్తబడిన దావీదు రాజుగా అభిషేకింపబడినందున సౌలు రాజు విషపు చూపుతో దహింపబడవలసి ఉండగా, యోనాతాను స్నేహపు చల్లని నీడలో దావీదు హాయిగా సేదతీరాడండి. యోనాతాను అడుగడుగున దావీదును ఆదుకొని తన దుర్దశలో దావీదునకు నిజ స్నేహితుడే, తోడుగా ఉన్న సహోదరుడే అయ్యాడండి. అదే యోనాతాను స్నేహ తాత్పర్యం. అతని స్నేహంలో ఈ క్రింది విషయాలు మనము ఆదర్శనీయముగా, ఆచరణీయముగా కనిపిస్తూ ఉంటాయండి. మొదటిగా యథార్థత. యోనాతాను యథార్థ హృదయముతో దావీదుని స్నేహం కోరుకున్నాడండి. రెండవది ఇష్టత. దావీదు యందు అధిక ఇష్టము ఏర్పరచుకున్నాడండి యోనాతాను. మూడవదిగా నిస్వార్థత. స్వార్థరహితముగా ప్రేమించాడు, కానీ దావీదు నుండి ఏదీ కోరుకోలేదండి. నాలుగవదిగా నిబద్ధత. వారిరువురి స్నేహానికి గుర్తుగా దావీదుతో ఒక నిబంధన గావించాడండి. తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును దావీదునకు సమర్పించుకున్నాడండి. ఐదవదిగా ప్రేమ తాత్పర్యం. దావీదు పట్ల హేతువులేని ప్రేమను పెంచుకున్నాడండి. ఆరవదిగా ఉపకారము చేసినవాడు. తన తండ్రియగు సౌలు దావీదును చంపవలెనని తలంచినప్పుడెల్లా ఆ విషయమును దావీదుకు ముందుగానే తెలియచేసి అతడు తప్పించుకునేటట్లుగా కూడా ఉపాయము చేసి తప్పించేవాడండి. తండ్రి రహస్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని దావీదునకు తెలియచేస్తూ, దావీదు పారిపోయేటట్లుగా దావీదును మరి దాచిపెట్టేవాడుగా, దావీదును తప్పించేవాడుగా ఉన్నాడండి. ఎంత ప్రేమ కదా. ఏడవదిగా దయాశీలత. దావీదు పట్ల అతి దయ కలిగిన వాడే సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి అతడు చేసిన మేలను జ్ఞప్తికి తెచ్చుకునేవాడండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. ఎనిమిదవదిగా సహాయం. శ్రమలలో, దుర్దశలలో. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తే ఈ విషయము వెల్లడవుతుందండి. ఎట్టి పరిస్థితిలోనైనా మంచి కోరేవాడు హితుడు కదండి, అతడే స్నేహితుడు కదా. మరి తొమ్మిదవదిగా త్యాగశీలత. సౌలు రాజు దావీదు మీద కోపముతో యోనాతాను మీదకి కూడా ఈట విసిరి చంపచూశాడండి. అనగా తన కుమారుడు దావీదు మీద అధిక ప్రేమ కలిగి తనకు వ్యతిరేకముగా ఉన్నాడని, అయినా కుమారుడైన యోనాతాను తన ప్రాణములు కూడా దావీదునకు సమర్పించ సిద్ధపడిన త్యాగశీలండి. మొదట సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 33వ వచనం ప్రకారము. 10వదిగా అంతేకాకుండా దావీదునకు కీడు చేయవలదని ఎంతగానో బ్రతిమలాడుకున్నాడంటే తన తండ్రి అయిన సౌలుని. నిరపరాధి అయిన దావీదు ప్రాణము తీసి నీవెందుకు పాపం పట్టుకుంటావని తండ్రిని హెచ్చరించాడండి. దావీదు విషయంలో తండ్రిని సమాధానపరచవలనని ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు తండ్రి అయిన సౌలు చేత అగడగొట్టు దాని కొడక అని కూడా దూషింపబడ్డాడండి. ఇదంతా అతడు దావీదును హృదయపూర్వకముగా ప్రేమించుట చేతనే అటువంటి మాటలు కూడా మాట్లాడవలసి వచ్చింది యోనాతానును. అట్టి నిస్వార్థ ప్రేమ పూరిత స్నేహస్తాన్ని అందించిన యోనాతానుకు దావీదు చేసిన దానిని కూడా మనము పరిశుద్ధ గ్రంథములో ధ్యానించగలిగితే, యోనాతాను అనగా సౌలు కుమారుడు.
గూర్చి దావీదు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి అధిక విలాపము సెలిపాడండి. అంతేకాకుండా దానిని యూదావారి చేత అభ్యసింపచేశాడు. యోనాతాను మరణించిన గిల్బోవ పర్వతమును శపించాడండి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1-21 26 వచనములలో గమనిస్తే యోనాతాను సరసుడని, నెనరు గలవాడని, పక్షిరాజు కంటే వడిగలవాడని, సింహము కంటెను బలాఢ్యుడని పొగిడి, నీవు నాకు అతి మనోహరుడువు, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనదని, అది స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనదని కొనియాడి అధిక శోకము పొందాడండి దావీదు. సౌలు యోనాతానును చంపినప్పుడు శత్రువులు. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 26 అంతేకాకుండా రాజైన సౌలు పిదప యోనాతానును బట్టి కృతజ్ఞత చూపుటకు అతని కుంటి కుమారుడైన మెఫీబోషెతును పిలువనంపించి సదాకాలము తన బల్ల యొద్దనే అతనికి భోజనం ఏర్పాటు చేశాడండి దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఎంతో దయా ప్రేమ కలిగిన వాడు కదా దావీదు మహారాజు. ఇహలోక స్నేహితులైన యోనాతాను దావీదులే అట్టి ఆదర్శవంతమైన స్నేహం చూపగా, మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మన పట్ల ఎలాగా ప్రేమ చూపించారో మనము జ్ఞాపకం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గల వారెవరుంటారండి? ఎవ్వరు కూడా లేరు కదా యేసుక్రీస్తు తప్ప. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము పలికిన మాట, మన స్నేహితుడని యేసు అద్వితీయ కుమారునిగా ఈ లోకమునకు వచ్చి మనకై ప్రాణములిచ్చి మనలను స్నేహితులను గావించుకున్నారండి. ఆయన ప్రేమలో ఎట్టి స్వార్థం లేదు, ప్రతిఫలాపేక్ష లేదు, అంతస్తులు ఆధారాలు లేవండి, అంతరాయాలకు అంతకన్నా లేవండి, ఎట్టి లాభాపేక్ష కూడా కోరుకోలేదండి, మన ప్రాణాలు కోరుకోలేదు. కానీ ఒక్కటే కోరుకున్నాడండి, మనము ఆయన స్నేహితులం కావాలని. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరని యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మనము గమనించగలమండి. ఆయన స్నేహితులం కావాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయాలండి. ఏమనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారం. క్రొత్త ఆజ్ఞ ఆయన ఇచ్చి ఉన్నారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడతాము అని సెలవిచ్చారండి. మరి ఇవి చేయుచున్నామా మనము? ఈ లోక స్నేహము దేవునితో వైరమని వాక్యం హెచ్చరిస్తుందండి. మరి మన స్నేహం ఎవరితోటి ఉన్నదండి? లోకంతోన, సాతానుతోన, దేవునితోన? మనల్ని మనం ప్రశ్నించుకుందామండి, మనల్ని మనం పరిశీలించుకొని సరి చేసుకుందామండి. యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించగలిగితే ఇక అంతకన్నా మనకి భాగ్యం ఏముందండి? ప్రభువు మనలను హెచ్చరిస్తున్నారు ఇలాగున, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సాంగత్యము అనగా స్నేహమే కదా. మన సాంగత్యము ఎవరితోటి ఉంటుందండి? సజ్జన సాంగత్యము మధ్యాహ్న కాలపు నీడవలే మొట్టమొదట చిన్నగా ఉండి అంతకంతకు అధికమవుతుందండి. సాయంత్రానికి నీడ పొడవు అయినట్లుగా దుర్జన సాంగత్యము ఉదయకాల ఛాయల వలె మొదట అతిపెద్దగా ఉండి అంతకంతకు తగ్గిపోనట్టిది. ఉదయం నీడ పొడవుగా ఉండి మధ్యాహ్నం అయ్యే కొద్దీ చిన్నగా అసలు లేకుండానే పోతుందండి. మరి నీ స్నేహము, నా స్నేహము, మన స్నేహము ఎవరితోని? సజ్జనుడు, నీతిమంతుడు, లోకరక్షకుడైన యేసుస్వామి సాంగత్యమే మనకు శరణండి. ఆయనే మన నిజ స్నేహితుడు కావాలి. ఆయనతోటి ఉంటే మనకు నిత్య రక్షణ, పరలోక వారసులం కాగలుగుతాం. మన నిజ స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నాను అనే శిష్యులతో పలికి అతని మేలుకొల్పిన యేసు మన స్నేహితుడు, తన స్నేహితులమైన మనలను నేడు మన ఆధ్యాత్మిక మృత నిద్ర నుండి మేలుకొల్పుతున్నాడండి. ఆయన పిలుపు విని లేచి ఆయనతో నడుద్దామండి. మన దేవుడైన యెహోవా ప్రభువును మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించి ఆయనకు నిజ స్నేహితులమై ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించుదామండి. మన రక్షకుడు యేసు ప్రభు మనకు నిజ స్నేహితుడండి. టెల్ యువర్ ఫ్రెండ్స్
ఐ విల్ టెల్ వాట్ యువర్ అన్న ఆంగ్ల మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నీ స్నేహితుడు ఎవరో చెబితే నీవేమిటో, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్పగలను అన్నారండి. కాబట్టి ప్రభువు తన మహాకృపతో మనలందరినీ కూడా సంరక్షించి మరి మనం కాపాడుతూ ఉండుండగా ఆయనతోటి మన స్నేహము అపారమైన స్నేహం చేసి మిక్కుటమైన స్నేహము అగాపే ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకోవడానికి మరి యేసుక్రీస్తుని మనం ఆశ్రయించుదామండి. ఆమె